ఏయ్ ఇవన్నీ
అడ్మినిస్ట్రేషన్ అంటే పర్టికులర్ మెడిసిన్ మనం డిఫరెంట్ రూట్స్లో తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఓరల్గా టాబ్లెట్స్ అండ్ సిరప్స్ యూజ్ చేస్తూ ఉంటాము. సో ఓరల్గా టాబ్లెట్స్ అండ్ సిరప్స్ అది లోపలికి వెళ్ళి డైజెస్ట్ అయ్యి అబ్జర్వ్ అయ్యి పర్టికులర్ సిస్టమ్ పైన చూపించాలి అని అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో అట్లా కాకుండా మనము ఐవీకి వెళ్తే ఇంట్రావీనస్ సిస్టమ్కి వెళ్తే మనం తొందరగా బ్లడ్ అంటే వీనస్ నుంచి పర్టికులర్ మెడిసిన్ ఇవ్వడం వల్ల సో అది తొందరగా బాడీలోకి అబ్జర్వ్ అయ్యి సో తొందరగా ఫాస్టర్ రిలీవర్ స్పీడీ యాక్షన్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇంట్రామస్కులర్ వచ్చేసి మజిల్ పై అంటే ఇంట్రామస్కులర్లో మజిల్కి ఇస్తాము. సో వ్యాక్సిన్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ టీటీ డోసెస్ అట్లాంటివన్నీ కూడా మజిల్కి ఇస్తారు. నెక్స్ట్ సబ్క్యూటేనియస్ అంటే ఫస్ట్ ఇన్సులిన్ షాట్స్ ఇస్తారన్నమాట. షుగర్ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఓరల్గా ట్యాబ్లెట్స్ ఇచ్చి అయినా తగ్గట్లేదు క్యూర్ కావట్లేదు అని అంటే వాళ్ళకి ఇన్సులిన్ డోసేజెస్ స్టార్ట్ చేస్తారు. చిన్నపిల్లలు లేదా ఓల్డ్ ఏజ్ వాళ్ళు వాళ్ళు ట్యాబ్లెట్ తీసుకొని పరిస్థితుల్లో అంటే ఓరల్గా ట్యాబ్లెట్ తీసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి సపోస్టెస్ యూజ్ చేసి రెక్టమ్ నుంచి మెడిసిన్ అనేది పంపిస్తారు. సో ఐ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఐ డ్రాప్స్, ఇయర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇయర్ డ్రాప్స్, ఇంకా నాజల్గా అంటే ఆస్తమా పేషెంట్స్ అట్లా ఉంటే ఇన్హేలర్స్ అట్లా యూజ్ చేసి క్యూర్ చేశారు. ఇట్లా డిఫరెంట్ రూట్స్ అన్నమాట ఇవి. ఫస్ట్ ఏ డ్రగ్ అన్న రిలీజ్ చేసే ముందర ఫస్ట్ స్మాలర్ యానిమల్స్ మీద ర్యాట్స్, మైస్, గినీపిగ్, ఆ తర్వాత ర్యాబిట్స్ మీద చేస్తారు అన్నీ. ఆ తర్వాత హ్యూమన్ ట్రయల్స్ చేస్తారు. ఇది ప్రీక్లినికల్ ట్రయల్స్ అంటారండి. ఇప్పుడు మనకు ర్యాబిట్స్ మైస్ మీద చేస్తాము. అక్కడ మనకు డ్రగ్ సేఫ్గా ఉంది, ఎలాంటి టాక్సిసిటీస్ లేవు అనుకున్నప్పుడు హయ్యర్ యానిమల్స్కి వెళ్తాం. ఎట్లా అంటే మనము డాగ్స్లో ఫార్మకోకైనెటిక్స్ కానీ చింపాంజీస్లో అట్లా చేసిన తర్వాత డ్రగ్ సేఫ్టీ ప్రొఫైల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాన్ని హ్యూమన్ డోస్కి కన్వర్ట్ చేసుకొని మనం తర్వాత మనకు మనకు మనుషుల మీద టెస్ట్ చేస్తాం. సో ఇదంతా జరగడానికి మనకు ఆల్మోస్ట్ 2.5 years పడుతుంది. దాని తర్వాతనే హ్యూమన్ స్టడీ. ఒక డ్రగ్ బయటికి రావడానికి మ్యాక్సిమం 25 years పడుతుంది మనకు. హ్యూమన్స్ మీద కూడా ఊరికే చేయమన్నట్టు వాళ్ళతో ఒక కన్సెంట్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళ లాయర్ ఉంటారు, వాళ్ళ చుట్టుముట్టున్న అథారిటీస్ అంతా ఓకే అన్నాకనే వాళ్ళు సిగ్నేచర్ చేసిన తర్వాతనే స్టడీస్ చేస్తాం అన్నట్టు. ఆ హ్యూమన్ స్టడీస్ కూడా మనము 4 stagesలో చేస్తామండి. phase 1, phase 2, phase 3 అండ్ phase 4 ఉంటుంది. అది ఒక్కొక్క స్టేజ్లో ఫస్ట్ ఏమో చిన్న పాపులేషన్లో చేస్తాము. అక్కడ సేఫ్టీ ప్రొఫైల్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత కొంచెం ఎక్కువ పాపులేషన్లో టెస్ట్ చేస్తామండి. అక్కడ ఏం చేస్తామంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో ఎస్టాబ్లిష్ అయిన దాన్ని కరెక్ట్గా ఉన్నావా లేవని టెస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ ట్యాబ్లెట్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం. మార్కెట్లోకి రిలీజ్ చేసిన తర్వాత కూడా ఆ డ్రగ్కి ఒక సర్వేలెన్స్ అనేది ఉంటుంది అన్నట్టు. అంటే ఈ కొత్తగా రిలీజ్ చేసింది, మనం చేసిందేమో కొంచెం తక్కువ పాపులేషన్లో, బయటికి రిలీజ్ చేసినాక మనకు కమ్యూనిటీస్ పరంగా వేరే ఉంటుంది, జెనెటిక్ స్ట్రక్చర్ పరంగా వేరే ఉంటుంది. అప్పుడు కూడా ఏమైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా అని వాళ్ళు ఒక సర్వేలెన్స్ పెడతారు. అప్పుడు కూడా ఏమైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తే మనకు ప్రతి హాస్పిటల్లో ఒక ఫార్మకో విజిలెన్స్ సెంటర్ అని ఉంటుంది. అప్పుడు వాళ్ళకు రిపోర్ట్స్ తీసుకోవచ్చు, పేషెంట్స్కి ఇవ్వడానికి చూస్తారండి. లేజర్ మిషన్స్ మన ఎస్విఎస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇది డయోడ్ లేజర్ మిషన్. ఇది హెయిర్ రిడక్షన్కి వాడతారు. ఇది చాలామంది పిల్లలు ఇప్పుడు వ్యాక్సింగ్ అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. హెయిర్ రిడక్షన్ అనేది చాలా చేసుకుంటారనమాట. 10 to 11 సెషన్స్ ఉంటాయి. మొత్తం హెయిర్ సెల్స్ అన్ని డ్యామేజ్ చేసి మళ్ళీ రాకుండా చూసుకుంటుంది హెయిర్ గ్రోత్. ఇది కార్బన్ డైఆక్సైడ్ లేజర్ మిషన్. ఇవి యాక్నే స్కార్స్కి ఇంకా చాలా స్కార్స్కి వాడతారనమాట. అలాంటి పిల్లల్ని మనం చూసినా కూడా వెంటనే డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వండి, లేదా హాస్టల్లో ఉండే పిల్లలకైతే టీచర్స్ని కన్సల్ట్ అవ్వండి అని వాళ్ళకి చెప్తూ ఉండాలి. మనము చూసి కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే అది ఉన్న పిల్లలందరికీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మోస్ట్ కామన్గా అలాంటి సిమ్టమ్స్ చూసినప్పుడు వాళ్ళని డాక్టర్స్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ అంటూ ఏమి ఉండదు సార్. అంటే నార్మల్గా పర్మిత్రిన్ అనేది ఒక సొల్యూషన్ ఉంటుంది. అలా ఎప్పుడన్నా మనకు అలా అయ్యింది అని అంటే ఆ సొల్యూషన్ ఒక్కటి అప్లై చేసుకుంటే వాళ్ళు నార్మల్కి వచ్చేస్తారు. ఒక వీక్లీ ఇట్లా ఏమో ట్రీట్మెంట్ అనేది వీక్లీ వైజ్గా ఉంటుంది, 2 or 1 అట్లా ఉంటుంది. వాళ్ళు చెప్పిన టైంలో మనం ఆ సొల్యూషన్ అప్లై చేసుకుంటే మనం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఇస్ అబౌట్ స్కేబీస్ సార్. సో అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కేపీ జోషి, ఇక్కడ ఎస్విఎస్ మెడికల్ హాస్పిటల్కి డీన్ అండ్ ప్రిన్సిపల్. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇక్కడ 4 రోజుల నుంచి ఒక చాలా పెద్ద మెడికల్ ఎగ్జిబిషన్ మెడెక్స్పో 2024 నడుస్తుంది. అంత చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్. అక్కడ రూరల్ ఏరియా నుంచి, అర్బన్ ఏరియా నుంచి, అన్ని డిస్ట్రిక్ట్స్, మన పక్కన ఉండే నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల్, ఎక్కడన్నా ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్ స్కూల్స్ వస్తున్నారు వాళ్ళు. ప్లస్ ఇంకో హైదరాబాద్ నుంచి కూడా చాలామంది కాల్ చేస్తున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు.
సో అసలు మనం 4 రోజుకి పెట్టాం స్టార్టింగ్లో 20 నుంచి 23 వరకే, కానీ అంత బాగా రెస్పాన్స్ వచ్చిన తర్వాత చాలా రిక్వెస్ట్ వచ్చింది, కానీ ఈరోజు కూడా పెట్టినాం 24th వరకే ఈరోజు. కానీ మళ్ళీ చాలామంది అడుగుతున్నారు, ఇంకా కొంత స్కూల్స్ ఇంకా రాలేదు, కానీ కొంచెం వాళ్ళకి లేట్గా తెలిసింది, కానీ వాళ్ళు డిసిజన్ తీసుకోలేదు. సో అంత ఇబ్బంది పడి ఎంత ఖర్చు పెట్టి ఎంత పెద్ద ఎగ్జిబిషన్ పెట్టినాం, కానీ కొంతమంది ఎందుకో అట్లా ఉండాలి. సో ఓన్లీ 9 to 1 దయచేసి కొంచెం నోట్ చేయండి, కానీ 9 to 1 ఉంది. సో బుధవారం రేపు అండ్ ఎల్లుండి అంతే, గురువారం 9 to 1. సో రేపు కూడా 9 to 1కి ఖచ్చితంగా క్లోజ్ అవుతుంది. దానికోసం కూడా ముందు స్లాట్ బుక్ చేయాలి. డాక్టర్ రోహిత్ దీక్షిత్ పేరు ప్లస్ నంబర్ అందరి దగ్గర ఉంది, మీడియాలో ఉంది. సో ఆయనకు బుక్ చేసి స్లాట్ బుక్కి రేపుకితో అన్ని కన్ఫర్మ్ అయినాయి, కంప్లీట్ అయినాయి. కానీ ఎల్లుండి కూడా 9 to 1 ఉంటుంది, 1కి కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఎవరైనా ఇంకొకరికి రాలేదు వాళ్ళకైనా ఆపర్చునిటీ ఇస్తున్నాను. జనరల్ పబ్లిక్ కూడా అదే సేమ్ టైం, జనరల్ పబ్లిక్ కూడా ఎక్స్ట్రా ఏం లేదు, వాళ్ళు కూడా ఎవరైనా రావాలంటే కరెక్ట్ 9 నుంచి 1 వరకైనా రావాలి. సో అట్లా మీరు కొంచెం దయచేసి ఇది ఆపర్చునిటీ యూటిలైజ్ చేయండి. అంత చాలా బాగా అయింది, అదే చాలా సక్సెస్ అయింది. సో ఈ మీడియా కూడా చాలా మంచి కవరేజ్ చేస్తున్నారు. సో అందరికీ థ్యాంక్స్ అండ్ ప్లస్ యూటిలైజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.